హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి వీలాగ్స్. నేను మీ పావ్ని. ఈరోజు మేము మీకు కొద్దిగా పీపీ, కొద్దిగా ట్యాంగీ టేస్ట్తో పిల్లలకు చాలా నచ్చే ఒక సాస్ రెసిపీ షేర్ చేయబోతున్నాం. అదేనండి మన కట్టమీట సాస్. ఇంట్లో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ సాస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో కట్టమీట సాస్ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు చింతపండు, 1 కప్పు బెల్లము. 1 గంట ముందు నానబెట్టుకోవాలి చింతపండు వాటర్లో. మంచిగా నానయ్యాలి. ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తుంది సాసు. పులిహోర పులుసులాగా విసుకోవాలి చిక్కగా దగ్గరికి. మనకి కావాల్సిన ఏం లేదు, 2 ఐటమ్స్. అన్నిట్లకు వస్తుంది అది. కచోరీకి వస్తుంది, సమోసాకు వేయచ్చు, అన్నిట్లకు టమాటా సాస్ తినడం కన్నా ఇది మనం ఇంట్లో చేసింది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నిట్లకు బేల్పూరికి అన్నిటికి వస్తుంది అన్నమాట. దీన్ని మేము చేసి పెట్టుకుంటాం స్టాక్గా ఇంట్లో. ఎంత కావాలంటే మీరు కూడా ఒక ½ కిలో కావాలన్నా కూడా చేసి పెట్టుకోవచ్చు. 1/2 కిలో చింతపండు, 1/2 కిలో బెల్లం కొలత పెట్టుకుంటారు. మీరు 1/2 కిలో పెట్టుకుంటే 1/2 కిలో సమానం ఉండాలి. ఎంత కాకపోతే ఎంత నీళ్ళు చేస్తే అంత మరగడానికి టైం పడుతుంది. అందుకనే చిక్కగా చేయమంటున్నా నేను. దాన్ని ఫస్ట్ ఉడకనియాలి మంచిగా. అది ఉడికి దగ్గరికి వచ్చినాకనే బెల్లం వేసుకోవాలి మనము. సేమ్ పులుసులాగానే ఉడుకుతుంది అది. ఏం వేయొద్దు, ఇక కాలుట్టి చింతపండు పులుసే ఉడకబెట్టాలి. కప్పు తీసుకుంటే కూడా మనకు ఉడికి 2 కప్పులు 3 కప్పులు అంత అవుతుంది. అది మంచిగా మరిగి దగ్గరికి. మొత్తం చింతపండు మొత్తం అయిపోయేదాకా విసుకోవాలి. మనం గింజలు లేకుండా చింతపండు తీసుకుంటే అందులో పిప్పే వెళ్ళదు. కొన్నిట్లలోనేమో గింజలు ఉంటాయి కదా. మంచిగా పొంగు వస్తుంది, ఇట్లా మసులుతుంది మంచిగా ఉడికినట్టుగా దగ్గరికి. మన పులిహోర కంటేనేమో ఇంత పసుపు అవి వేస్తే కలర్ చేంజ్ ఉంటుంది కదా, ఇదేం అట్లా కాదు కదా. మంచిగా దగ్గరికి మరగనియాలి. చింతపండు కూడా ఎక్కువ తింటే నొప్పులు వస్తాయంట, కాళ్ళ నొప్పులు. తినడం కొంచెం తక్కువ చేసుకోవాలి. ఇది అంటే ఎప్పుడో ఏదో ఒకటి చేసుకున్నప్పుడే తింటాం కదా.
మీరు కొంచెం తక్కువ చేసి చూడండి. ఒక 4-5 రోజులు తినకపోతే బాడీ పెయిన్స్ కొద్దిగా తక్కువ అనిపిస్తాయి మనకు. మోకాళ్ళ నొప్పులు అవి ఇవి కూడా తక్కువ అవుతాయి. కొంతమంది మనకేమో చింతపండు లేదు రోజే గడవదు. కంపల్సరీ చారు, పప్పు, ఏది చేసినా కంపల్సరీ వాడతాం. చింతపండు మరిగింది, దగ్గరికి అయ్యింది. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్పు తీసుకున్న బెల్లము. అట్లా ముద్దలాగా రావాలి చింతపండు. మళ్ళీ పలసగా అవుతుంది మన బెల్లం కరిగినాక. పలసగా అయినాక మళ్ళీ కొద్దిగా ఒక 5 నిమిషాలు అట్లా ఉంచుకోవాలి. మొత్తం కరగనియాలి. ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో. చాలా చేసి పెట్టుకోవచ్చు. 1 కిలో కూడా చేసుకొని పెట్టుకోవచ్చు మీరు ఇంట్లో. ½ కిలో బెల్లము, ½ కిలో చింతపండు తీసుకుంటే మస్తు రోజులు వస్తుంది అది. ప్రతి ఒక్క దాంట్లో తినొచ్చు. ఇక టమాటా సాస్ తినకుండా ఇది వేసుకొని తినొచ్చు. అట్లా పొంగు వస్తుంది. మన చక్కెర బెల్లం పాకం పడితే ఎట్లా పొంగు వస్తుందో అట్లా అవుతుంది అన్నట్టు. పొంగు వస్తుంది అది దగ్గరికి అయినా కొద్ది. పాకం వస్తే ఎట్లా కనబడితే అట్లా కనిపిస్తుంది మనకు లాస్ట్కు. మొత్తం చల్లగా అయినాకనే ఎత్తుకోవాలి బాటిళ్ళకు. వేడిగా పెట్టుకొని వేడిగా పెట్టొద్దు ఫ్రిడ్జ్లో. రెడీ అయిపోయింది మొత్తం. ఒక గిన్నెలకు తీసుకుంటే అయిపోతుంది. కట్టా మీఠా సాస్ రెడీ అయింది. సరిగా మన కట్టా మీఠా సాస్ ఎంతో సింపుల్గా త్వరగా రెడీ అయిపోయిందో. ఇది బేల్ పూరిలోకి, మన కచోరీ, సమోసా లాంటి స్నాక్స్కి చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరియు మా ఛానల్ టుగెదర్ వి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో త్వరలో కలుద్దాం. అంతవరకు బాయ్.